ఫ్యాక్ట్ నెంబర్ 9, డైనోసార్లతో సహా అన్ని ఆయనచే తయారు చేయబడ్డాయని యోహాను 1:3 చూడొచ్చు. మరి డైనోసార్స్ ఎందుకు అదృశ్యమయ్యాయి? ఇది ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని రహస్యంగా ఉంచిన విషయం. కానీ బైబిల్లో దీనికి సమాధానం ఉంది. యోబు 40:15-24 వరకు చూస్తే దేవుడు మెహబెత్ అనే గొప్ప జీవి గురించి మాట్లాడుతున్నాడు. కొంతమంది వ్యాఖ్యాతలు దీనిని హిప్పోపొటమస్ అని భావిస్తున్నారు. అయితే హిప్పో తోక పెద్ద చెట్టులా కాదు, చిన్న కొమ్మలా ఉంటుంది. ఈ భారీ జంతువు యొక్క లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. దేవుడు సృష్టించిన జీవులన్నిటిలో ఇదే పెద్దది. ఇది మొక్కలను తినే శాకాహారి. దాని తుంటి మరియు బొడ్డులో విపరీతమైన బలం ఉంది. దాని తోక పెద్ద చెట్టు దేవదారులాగా ఉంది. దాని ఎముకలు కంచు మరియు ఇనుము వలె బలంగా ఉన్నాయి. దాని నివాసం చెట్ల మధ్య ఉండెను. ప్రవహించే నది మధ్యలో అది కదలకుండా నిలబడగలదు. ఇది వలలకు అతీతమైనది. అయితే దానిని చేసిన సృష్టికర్త మాత్రమే తన ఖడ్గాన్ని తీసుకురాగలడని లేఖనాలు చెప్తున్నాయి. ఈ భారీ జీవిని మనిషి బెదిరించలేడు, కానీ దాని సృష్టికర్త మాత్రమే స్వాధీనపరచుకోగలడు. బహుశా అందుకే దేవుడు సృష్టించిన జీవులన్నిటిలోకెల్లా పెద్దదైన దీన్ని అంతరించిపోయేలా చేసిండొచ్చు.